మొత్తానికి అలా జరిగిందిరా. అవును నిజమే. ఆ అమ్మాయి మూగదే. రేపటికి ఆర్డర్ పెట్టి ఎంత మోసం చేశారా? నీదేరా డైలాగ్, నీదే కదా. మాకు ధర్మ సందేహం వచ్చింది నాయన. తీర్చగలిగే చతురులు మీరు ఎవరైనా ఉన్నారా? ఓరా మేం కాబట్టి నేను భరిస్తున్నావురా. అదే వేరే ఎవరైనా అయితే ధర్మ దెబ్బలు కొట్టేవాళ్ళు. ఏంట్రా కొనుక్కుంటూ పోతున్నావు? ఏం లేదు, ఈడైతే బాగా చెప్తాడు అంటున్నా. ఇందాక మేము దేవుని పాదాల వద్ద ఆరెంజ్ ఫ్రూట్ చూచిదిమి. దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటావు? రే చెప్పరా, రే రే అల్లరి చెప్పరా. చేయకు, చెప్తాను. తూర్పు పడమర, ఉత్తరం, దక్షిణం, ఆకాశం, భూమి. ఆరెంజ్ ఫ్రూట్ అనేది ఒక తమిళ పదం. ఇద్దరు తమిళులు అడవిలో దొరికిన పండును చెరో సగం పంచుకోవాలని చూడగా ఒక సగంలో 6 మరి రెండో సగంలో 5 తోనలు ఉన్నాయన్నమాట. తమిళంలో 6ని 6 అని 5ని అంజి అని అంటారు నాయన. నాకు 6 నీకు అంజి అని ఇద్దరు గొడవ పడుతున్న సమయంలోనే దానికి ఆరెంజ్ ఫ్రూట్ అని నామకరణం చేయబడినది. ఏమైందిరా? షాక్ కొట్టింది. ఈ రూమ్ లోకి నేను ఎవరమన్నారా? ఈ రూమ్ మొత్తం లూజ్ కనెక్షన్ ముందుగానే చెప్పాను కదా నీకు. నువ్వు చెప్పినందుకే డౌట్ వచ్చి వచ్చాను రా. నువ్వు దూల తీరిందా? సరే, నాకు ఆకలేస్తుంది. ఇంకో రౌండ్ వేసి తర్వాత పడుకుంటాను. గుడ్ నైట్.